ఓకే, మనశంకర వరప్రసాద్ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఈ సినిమా ఓన్లీ వెంకటేష్ గారు ఉండడం వల్లనే కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని చెప్పేసి. మీరేమో అలా చెప్పి తప్పించుకుంటారన్న అదర్ ఫ్యాన్స్. ఇంతకుముందు కూడా వాల్తేరి వీరే కూడా అదే అన్నారు, రవితేజ గారు ఉన్నారు కాబట్టి కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి. అవంతా ఫేక్ అన్న. ఈసారి మెగాస్టార్ ఇటు కొట్టారు, చాలా మంది ఓర్వట్లేదు. ఆ ఓర్వని కుక్కలు మాట్లాడే మాటలే 300 కోట్లు అని చెప్పి. అసలు చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ సినిమాకి ఎప్పుడు రాని ముసలోళ్ళు, అబ్బాయి ఎద్దల బండ్లలో పోతా అంటే, ట్రాక్టర్లో పోతా అంటే 140 మంది ఒకటే ఫ్యామిలీ చూసారన్న. చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం అది. మురిగాకొక మురుగుతూనే ఉంటాయన్న. ఆయన స్థాయి ఒక్కొక్కసారి ఏం తెలుసు, ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయాడు, ఆయన స్థాయికి వెళ్ళలేదు. ఈ అదర్ ఫ్యాన్స్ అందరూ ఓర్వలేక ఆయన ట్రోల్ చేస్తున్నారే కానీ ఆయన హిట్ కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నారు కదా. ఒకప్పుడు తెలుసు, 90s కిడ్స్ తెలుసు అసలు చిరంజీవి గారి డాన్స్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయన యాక్టింగ్ చేస్తే కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అన్నయ్య సినిమాలో చూడాలి, పసివాడి ప్రాణంలో చూడాలి, స్నేహం కోసంలో ఆయన సెంటిమెంట్ సీన్లు చూడాలి, ఆయన స్థాయి తెలవాలంటే. ఇప్పుడు వచ్చిన ఈ బుజ్జిగాడు డార్లింగ్ గీలింగ్ చూసేసి ఆయన్ని ట్రోల్ చేసి ఎట్లన్నా, ఆయన స్థాయి ఆయన ఎవరు అందుకోలేరు. అది మనశంకర వరప్రసాద్ హిట్ అయింది కేవలం ఆయన వల్లనే. ఆయన అలా చూడాలనుకున్నారు. యాక్చువల్ సంక్రాంతికి వచ్చింది కాబట్టి అంత పెద్ద హిట్ అయిందంటే నమ్ముతాం, కానీ వెంకటేష్ గారి వల్ల హిట్ అయిందంటే అది మరి వెంకటేష్ గారు కూడా ఆయన మనశంకర్ ఆయన సినిమా కూడా కొట్టాడు 300 కోట్లు. ఏంటన్నా నేను అనేది ఒకటే, అది కేవలం ఆయనకున్న స్టామినానే. నాకు తెలిసి పాన్ ఇండియా రికార్డులు కూడా అసలు ఈ సినిమా రాజాసాబ్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకుంటా. ఒక పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. 200 కోట్ల పోస్టర్ చూసాను నేను, 300 కోట్లు చూడలేదు నేను. సో ఒక రీజనల్ సినిమా 300 కోట్లు కొట్టింది. అది చిరంజీవి గారి స్థాయి. కరెక్ట్ సినిమా అన్న. ఈ సీనియర్స్ కి ఎవరైనా సరే, నాగార్జున గారు కానీ, బాలయ్య గారు కానీ, వెంకటేష్ కానీ, ఈ నలుగురు హీరోలకి కరెక్ట్ సినిమా పడితే వాళ్ళ స్టామినా ఏంటో మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారు కూడా అదే ప్రూవ్ చేస్తారు. ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్య సఫర్ అవుతున్నారు కదా. సో నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడి గారు నాగార్జున గారితో చేసి ఇదే 300 కోట్లు కొట్టాలి. చాలా మంది ట్రోల్ చేస్తారన్న, అందరినీ ట్రోల్ చేస్తారు. బాలయ్య గారిని ట్రోల్ చేయటం. మొన్న అఖండ 2కి ఆయన వరుసగా లెజెండ్ ఇచ్చాడు, సింహ ఇచ్చాడు, అన్ని సినిమాలు ఇచ్చినా కూడా అఖండ 2 ఒకదానికి డిసప్పాయింట్ అయిపోయింది. మురిగే కుక్కలు ఎప్పుడు మురుగుతూనే ఉంటారు. సీనియర్సే అన్న. ప్రభాస్ అన్నే చెప్పాడు కదన్న, సీనియర్ల తర్వాతే మేము నేర్చుకున్నాము అనేసి. సో మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయింది కేవలం చిరంజీవి గారి వల్లనే. 70 సంవత్సరాల ఏజ్ లో అందం చూడన్న. 50 సంవత్సరాలకి మన డాడీలు తాగేసి లివర్లు కిడ్నీలు చేసుకుని పోతున్నారు. 70 సంవత్సరాల ఏజ్ లో ఆ గ్రేస్, ఆ డాన్స్ ఎవడున్నాడన్న ఇండియాలో? ఈ అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా కింద పడి పైన పడి కొట్టుకొని వేయాల్సిందే. కళ్ళతో చేసుకుని వెళ్ళిపోతాడు మెగాస్టార్. ఆయన స్థాయి అది. సరేనా? ఒకటే చెప్తున్నాను, మెగాస్టారే. ఆయన వాల్యూ తెలియాలంటే పక్కకెళ్ళి చూడాలి. బాలీవుడ్ లోనో అటు పోయి తెలిస్తే ఆయన స్థాయి ఏందో తెలుస్తుంది. ఇక్కడ మనం కొట్టుకొని సినిమాలు ఫ్లాప్ చేసుకోవడం తప్ప, ఒక అమితాబ్ బచ్చన్, ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక బాలయ్య ఇలాంటి స్థాయిని వీళ్ళు ఏందన్నా ఈ మధ్యన షెడ్యూల్ వేసుకున్న వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు. ట్విట్టర్ లో పోస్టులు పెట్టి, ఇన్స్టాలో పోస్టులు పెట్టి, మేమే బాగా మేము చేస్తాం, ట్రోల్ చేస్తామని. ఆయన రికార్డులు కొట్టేటప్పుడు అసలు వీళ్ళు అమ్మ కడుపులన్నా ఉన్నారన్న. చిరంజీవి గారు రికార్డులు కొట్టేటప్పుడు ఆయన స్థాయి తెలుసుకొని మాట్లాడాలి. నెక్స్ట్ కూడా అంతే. నెక్స్ట్ దసరా డైరెక్టర్ తీస్తాడు. చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నామో ఆయన కామెడీ అన్నయ్య తర్వాత ఈ సినిమాలో చూపించాం. ఆయన ఎంత వైలెంట్ గా చూడాలనుకుంటున్నామో దసరా డైరెక్టర్ చూపిస్తాడు. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడు 500 కోట్లు కొట్టి మాట్లాడు. అంటే చాలా మంది సినిమా రాకముందు చిరంజీవి గారు ఫస్ట్ ఫ్లాప్ అనేది అనిల్ గారికి రాబోతుందని చెప్పి ట్రోల్ చేస్తారు. మరి ఇప్పుడు యాడ్ పెట్టుకున్నారు. అవును, నేను కూడా చూసాను. అది చిరంజీవితో సినిమా చేసే ఫ్లాప్, అనిల్ రావుడికి పెద్ద ఫ్లాప్ అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా కొట్టింది హిట్? ఇన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమానే వచ్చింది కదా. 300 కోట్లు. అసలు నేను పోయి విలేజ్ లో చూసాను. నాకు అమలాపురం అటు తిరుపతిలో పోయి చూస్తే ఆ థియేటర్ల కాడ ఎప్పుడు రాని ముసలోళ్ళు, ఫ్యామిలీలు అబ్బాబా కలకల అన్నాయి నా థియేటర్లు. అది కదా చిరంజీవి గారి స్థాయి. సో అందుకే పెద్దవాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత మనకు లేదు అన్నప్పుడు మాట్లాడకూడదు, అన్ని మూసుకోవాలి. నేను చెప్పేది అది అన్న. అనిల్ రావుపూడి గారు నెక్స్ట్ సంక్రాంతికి ఆల్రెడీ ఒక సర్ప్రైజింగ్ స్క్రిప్ట్ అనేది నాకు తెలిసి నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారు రెడీగా ఉంది, పార్ట్ 2 రెడీగా ఉంది. మనిషి అదే సంక్రాంతికి వస్తున్నాము. మళ్ళా నాకు తెలిసి చిరంజీవి గారితో మళ్ళీ పార్ట్ 2 తీయాలి. ఇందులో కూడా మేము సాటిస్ఫై అవ్వలేదన్న. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా బయటికి రాలేదు. ఆయన అన్నయ్యలో చేస్తాడు నా కామెడీ టైమింగ్, సౌందర్యతో అది రావాలా. ఆ చిరంజీవి గారు బయటికి రావాలా. ఈ దసరా డైరెక్టర్ చూపిస్తాడు చూసావా, ఆయన ఎమోషన్ గానీ ఆయన కానీ ఫైర్ అయితే ఎలా ఉంటుందో ఒకప్పుడు ఇంద్రాలో చూసాం. అది ఆ చిరంజీవి కావాలన్నమాట. దసరా సినిమా అదే దసరా డైరెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ సినిమాతో మళ్ళీ మాట్లాడతాం. ఆల్రెడీ ఫ్లాప్లు అన్నారు. మెగా ఫ్యామిలీ పని అయిపోయింది ఇంకా లేదు అన్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినప్పుడు, ఈ చిరంజీవి సినిమా బోలశంకర్ ఫ్లాప్ అయినప్పుడు, హరిహర వీరమలు ఫ్లాప్ అయినప్పుడు ఇంకా లేదురా అన్నారు మెగాస్టార్. ఒక్కసారి మెగా ఫ్యామిలీ హిట్ కొడితే ఎలా ఉంటుందో ఓజీతో చూశారు 300 కోట్లు. ఇప్పుడు బాస్ తో చూపించాడు 300 కోట్లు. నెక్స్ట్ పులి వస్తుంది రామ్ చరణ్. ఈసారి రామ్ చరణ్ కొట్టే దెబ్బకి 666, బాహుబలి, కేజీఎఫ్ అన్ని ఎగిరిపోతాయి. ఆ రేంజ్ లో వస్తున్నాడు రామ్ చరణ్. 2000 కోట్లు రాసి పెట్టుకొని ఈసారి పెద్దతో. సో మెగా ఫ్యామిలీ పని స్టార్ట్ అయింది. మెగా ఫ్యామిలీలో హిట్ పడితే ఎలా ఉంటుందో చూస్తున్నారు.